లోక్సభ ఎన్నికల్లో పోటీపై బీబీ పాటిల్ డైలమా కొనసాగుతోంది. బీజేపీ నుంచి పోటీ చేయాలా లేక కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలో పాటిల్ తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ కోసం ఢిల్లీలో పాటిల్ లాబియింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం నుంచి బీబీ పాటిల్ కు ఆఫర్ కూడా వచ్చినట్టుగా ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ వద్దు అని అనుచరులు పాటిల్ కు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బీబీ పాటిల్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి డైలమా ఇంకా కొనసాగుతోంది. ఇటు బీజేపీ నుంచి పోటీ చేయాలా లేక కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలా అన్న డైలమా ఇంకా పాటిల్ లో కొనసాగుతోంది. ఇంకా ఇటు తేల్చుకోలేకపోతున్నారు. అనుచరులు ఏమంటున్నారు దీనికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, బీబీ పాటిల్ పోటీకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? రాజేశ్వరి, జైరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి బీబీ పాటిల్ పోటీకి సమాయత్తం అవుతుండగా అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలా అనే విషయంలో కొంత డైలమా మాత్రం నెలకొంది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయాలా, అధికారంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా అనే విషయంలో ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది. ఒకటి మాత్రం క్లారిటీగా చెప్తున్న పరిస్థితి అనుచరులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయవద్దని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో జాతీయ పార్టీలైన ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీకి ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా కార్యకర్తలు బీబీ పార్టీల అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. గతంలో ఉన్న సంబంధాలతో ఉన్న నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతారా అనేది కొంత సంశయంగా మారింది. ప్రస్తుతం రెండు పార్టీల నుంచి బీజేపీ పార్టీలకు ఆఫర్ వస్తున్నట్టు తెలుస్తుంది. జైరాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండాలా, బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రము దూరంగా ఉండి పోటీ చేయవద్దని కొంతమంది ఆయన అనుచరులు కూడా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇటు బీజేపీ నేతలు అటు కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడా బీబీ పాటిల్ను జైరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. దీంతో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత ఉత్కంఠగా మాత్రం నెలకొంది. ఇప్పటికే చాలా మంది నేతలు బీబీ పాటిల్తో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే అందుబాటులో రాకపోవడంతో ఆయన ఎటువైపు నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత సంశయంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజేశ్వరి, అంటే పాటిల్ డైలమా పట్ల అనుచరులు ఏమంటున్నారు? అనుచరులు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండాలా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. అదేవిధంగా జైరాబాద్ పార్లమెంటులో ఓటింగ్ శాతం పడిపోయింది. ఒక జైరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఒక బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను సాధించింది. ఒక కామారెడ్డి నియోజకవర్గం మాత్రమే గెలుపొందిన పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీల వైపు వెళ్లాలా, జాతీయ పార్టీ నుంచి పోటీ చేయాలని మాత్రం కార్యకర్తలు బీబీ పార్టీ అనుచరులు మాత్రం చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ భూపతి.